వాణి క్రియేటివిటీ ఛానల్ చూస్తున్న మీ అందరికీ హాయ్ అండి. ఈరోజైతే నేను సింగర్ FM 2250 మిషన్కి సంబంధించిన ముఖ్యమైన పార్ట్స్ గురించి, అలానే ఫుట్ ఎలా చేంజ్ చేయాలి, మళ్ళీ దాన్ని ఎలా పెట్టుకోవాలి అన్నది నేను ఈ వీడియోలో నేర్పిస్తాను. ఇప్పటివరకు ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మొదటగా అయితే చూడండి, మిషన్కి రైట్ సైడు ఇలా ఇక్కడ కిందన చూస్తున్నారు కదా, ఈ ప్లేస్లో మనకి పెడల్తో పాటు ఇస్తారండి మెయిన్ ప్లగ్ సాకెట్ అనేది. దాన్ని ఇలా అటాచ్ చేసుకుంటున్నాము. ఇక్కడ ఫోటో మీరు పైన చూస్తే కనిపిస్తుంది, అది మనకి పెడల్తో పాటు ఇస్తారు. అలానే దీనిపైన పవర్కి ఇంకా లైట్కి సంబంధించి ఒకే బటన్ ఉంటుందండి, అది స్విచ్ ఆన్ చేయాలి. ఇప్పుడు పెడల్కి ఇంకొక మనకి ప్లగ్ అనేది ఇస్తారు, అది మెయిన్ స్విచ్ బోర్డ్కి పెట్టాలన్నమాట. ఇది నేను పెట్టాను ప్లస్ ఆన్ చేశాను. చూడండి, మెయిన్ మనం అది ఆన్ చేసినా కూడా మిషన్ దగ్గర ఉన్న ఈ రైట్ సైడ్లో చిన్న బటన్ ఉంది కదా, లైట్ ప్లస్ పవర్ బటన్ అన్నది, ఇది ఆన్ చేస్తేనే మనకి స్టిచ్చింగ్ అనేది అవుతుందండి. చూడండి, ఇక్కడ లైట్ అనేది ఆన్ అయ్యింది. మిషన్లో దారం ఎక్కించినప్పుడు కానీ బాబిన్లో దారం ఎక్కించినప్పుడు కానీ మనం పవర్ బటన్ అనేది ఆఫ్ చేసే ఉంచుకోవాలి, మర్చిపోకూడదు. అలానే ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇవి స్టిచ్చింగ్ యాక్సెసరీస్ అన్నవి మనకి మిషన్తో పాటు ఇస్తారండి. వీటిని మనం మిషన్లోనే స్టోర్ చేసుకోవచ్చు, అది ఎక్కడో చూపిస్తాను నేను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను ట్యాప్ చేస్తున్నాను, దాన్ని అయితే యాక్సెసరీస్ బాక్స్ అని అంటారండి. అంటే స్టిచ్చింగ్ సామాన్లు పెట్టుకునే బాక్స్, ఇంకా ఎక్స్టెన్షన్ టేబుల్ అని కూడా అంటారు. చూడండి, దీన్ని ఓపెన్ చేయగానే ఎంత ప్లేస్ ఉందో దీంట్లో. నేను చెప్తున్నవి వింటూ ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి, ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. ఇలా ఎక్స్టెన్షన్ టేబుల్ పెట్టుకోవడం వల్ల మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి సులువుగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఎక్స్టెన్షన్ టేబుల్ వెనకాతలే మనకి బాబిన్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉంటుంది. దానికి కూడా ఇలా చిన్న డోర్లా వస్తుంది చూడండి. లెఫ్ట్ హ్యాండ్తో నేను ఇలా తీస్తున్నాను, దీన్ని బాబిన్ అంటాం. ఈ బాబిన్ అనేది అన్ని మిషన్స్కి ఒకలాగే ఉంటుందండి, ఒకే షేప్లో ఉంటుంది. ఒకసారి దీన్ని తీసైతే చూపిస్తాను నేను. చూడండి, దీన్నైతే బాబిన్ కేస్ అంటారన్నమాట. ఇదైతే మనకి మిషన్తో పాటు ఒకటి ఇచ్చారండి. అలానే ఇక్కడ చూడండి, లైట్ అనేది వేశాను. నీడిల్ని ఒకసారి గమనించండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, దీన్ని ప్యాటర్న్ సెలెక్టర్ అంటారన్నమాట. మనం ఏ స్టిచ్చింగ్ అయితే వేస్తున్నామో అది తిప్పుకోవచ్చు. దీనికి తిప్పేటప్పుడు ఒకసారి మీరు సూదిని గమనించండి, సూది అనేది కదులుతూ ఉంటుంది. ఇది తిప్పేటప్పుడు ఎప్పుడు సూది అనేది పైకనే ఉండాలన్నమాట, కిందకి పెడితే మాత్రం సూది అనేది విరిగిపోతుంది. అలానే దీనిపైన ఇంకొకటి లెంత్ ఉంది, స్టిచ్ లెంత్ అన్నమాట. మనకి స్టిచ్చింగ్ చేసే లెంత్ ఎంత ఉండాలి అన్నది ఇందులో సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. అలానే ఇది టెన్షన్ అంటారన్నమాట. ఇది థ్రెడ్ టెన్షన్ అన్నది ఎంత దూరంలో కావాలి అన్నది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మామూలుగా అయితే 3 to 5 అయితే మంచిది. అలానే నెక్స్ట్ అయితే ఇది రివర్స్ స్టిచ్ మాట. ఇది మనం కుట్టు వేసిన తర్వాత చివర్లో మనం రివర్స్ కుట్టు వేసుకుంటాం కదా, దానికిలా దీన్ని కిందకి, అక్కడ షేప్ మీకు కనిపిస్తుంది యూటర్న్ లాగా ఉంది కదా, కిందకి తిప్పుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇదైతే హ్యాండ్ వీల్ అంటారన్నమాట దీన్ని. అలానే దీని బ్యాక్ సైడ్ చూసుకుంటే దీన్ని ప్రెస్ ఫుట్ లివర్ అంటారు. ఓకే, ప్రెషర్ ఫుట్ లివర్ అన్నమాట. మనం ఫుట్ని ఎత్తడానికి దించడానికి ఈ ప్రెషర్ ఫుట్ లివర్ అనేది యూజ్ అవుతుంది. దీన్ని ఫుట్ అంటారు అన్నమాట. అంటే ఫుట్ అనేవి చాలా చాలా రకాలుగా ఉంటాయి, ఇదైతే అన్ని స్టిచ్చింగ్స్కి యూజ్ అవుతుంది. ఈ ఫుట్ వెనకాతలే మీరు చూసినట్టయితే ఒక చిన్నది కనిపిస్తుంది చూడండి, దీన్ని లివర్ అని అంటారు. ఫుట్ని మనం తీయటానికి ఇది యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను ఫుట్ తీసి చూపిస్తాను ఎలా పెట్టాలి, ఎలా తీయాలన్నది. దీన్ని ఒకసారి ప్రెస్ చేసినట్టయితే ఫుట్ అనేది చూడండి అదంతలదే రిమూవ్ అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఎలా పెట్టాలో చూపిస్తాను నేను. సేమ్ దీనిలాగే మీరు అన్ని ఫుట్స్ని పెట్టుకోవచ్చు. ఈ ఫుట్కి మీరు చూసినట్టయితే చిన్న రింగ్ టైప్లో చిన్న ఒక గీతలా కనిపిస్తుంది కదా, దాన్ని మనం పైన ఉన్న చిన్న హుక్లోకి అడ్జస్ట్ చేసుకొని దాని కిందన వచ్చేలాగా పెట్టుకోవాలన్నమాట. ఓకే, ఇలా పెట్టుకున్న తర్వాత బ్యాక్ సైడ్ ఉన్న ప్రెషర్ ఫుట్ లివర్ని దాంట్లో పడేటట్టు పెట్టాలి. చూడండి, ఇప్పుడు ఇంకా అడ్జస్ట్ అవ్వలేదు కానీ కొంచెం ఇలా ముందుకి వెనక్కి అంటే అడ్జస్ట్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు ఫుట్ అనేది అటాచ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక పద్ధతి చూద్దాం. సేమ్ ఇందాకట్లాగే ఆ హుక్కులోకి దీన్ని అటాచ్ చేసి పెట్టండి. ఇందాకైతే మనం కిందకి పెట్టాం, ఇప్పుడు అటాచ్ చేసాం కదా, బ్యాక్ సైడ్ ఉన్న లివర్ని కొంచెం నొక్కి పట్టుకుంటే అది అటాచ్ అయిపోతుంది. ఇది ఒక పద్ధతి. ఈ రెండు పద్ధతులు ఏదైనా మీరు యూస్ చేసుకోవచ్చు.
ఈ వీడియో మీ అందరికీ యూజ్ అయింది అనుకుంటున్నానండి. యూజ్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో నాకు తెలియచేయండి, నేను దానికి ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.